హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికైతే క్లోజింగ్ ఓటింగ్, అగ్ని పరీక్ష క్లోజింగ్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే హౌస్లోకి ఎంతమంది, 6 వెళ్తున్నారు, 6 ఎవరు? సో ఇంకో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అని అంటే 6 కాదు, అంతకు మించి హౌస్లోకి వెళ్ళబోతున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మామూలుగా కాదు, ఇది ట్విస్టే కదా. 6 మెంబర్స్, 5 మెంబర్స్ అనుకున్నాం, 5 నుంచి 6కి వచ్చింది. మరి 6 నుంచి ఇంకా వేరే వెళ్తారా? ఇది తీరా చూస్తే కామనర్స్ లెక్క 9 to 9 తయారవుతుందా ఏంటి? బట్ అయితే ఇప్పటివరకు ఉన్నది ఇది అప్డేట్. ఓన్లీ 6 కంటే ఎక్కువ తీసుకుంటారు అని అంట. బట్ ఎంతమంది అనేది అయితే క్లియర్గా తెలియదు. ఓవరాల్గా ఎలా ఉంది ఏంటి, ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, ఈ ఓటింగ్ ఆర్డర్స్ ఇవన్నీ కాదు, క్లియర్గా మాట్లాడతాం. ఓటింగ్ ఆర్డర్స్ ప్రకారంగా 3 సెలెక్ట్ చేస్తారు అండ్ జడ్జెస్ 3 సెలెక్ట్ చేస్తారు. ఎందుకనంటే ఇది నాకు కొంచెం బెటర్మెంట్ అనిపించింది. ఎందుకు, ఓటింగ్ పడని వాళ్ళు బాగా ఆడినా కూడా ఓటింగ్ పడిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం అంటే కరెక్ట్ థింగ్ కాదు. అది జడ్జెస్ వాళ్ళు వర్కౌట్ చేస్తారేమో అని నాకు అనిపించింది. దానికోసమని 3 వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, 3 మనం సెలెక్ట్ చేస్తాం. అంటే మనం అంటే ఓట్లు వేసేవాళ్ళు, అంటే ఓటింగ్ ప్రకారంగా చేసేవాళ్ళు మాత్రమే. సో ఇది క్లియర్గా రాసి పెట్టుకోండి. హౌస్లోకి వెళ్ళే వాళ్ళు కానీ, అండ్ ఆ హౌస్లో ఆల్రెడీ అందరూ ఈ 13 మంది కంటెస్టెంట్స్ హోటల్లో పెట్టారు అండ్ వాళ్ళ ఫోన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది క్లియర్. అండ్ ఈరోజు కొంతమంది షూట్ చేస్తారు అని అంట. సో ఆల్రెడీ ఏం జరగబోతుంది అసలు మామూలుగా ఇంట్రెస్టింగ్ ఉండలేదు. ఇక్కడ బాగా ఈసారి ట్విస్ట్లు చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. సో ఖచ్చితంగా 3 ఎవరు అంటే ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం షాకిబ్కి ఛాన్స్ ఉంది అండ్ పవన్కి ఛాన్స్ ఉంది. వీళ్ళు ఓటింగ్ ప్రకారంగా రావాలి, ఓటింగ్ ప్రకారంగానే సెలెక్ట్ చేయాలి 6 అన్నప్పుడు. సో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని కాదు, ముందు నుంచి కూడా మనకి హింట్ ఇచ్చారు, జడ్జెస్ సెలెక్ట్ చేసే ఛాన్సే ఎక్కువగా ఉంది, జడ్జెసే సెలెక్ట్ చేసి పంపిస్తారు అన్నట్టు. సో అలాంటప్పుడు 2 నుంచి 3కి వచ్చారు కదా, ఓటింగ్ ప్రకారం 3ని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం శ్రీజ. దమ్ము శ్రీజ నిజంగా దమ్మున్నట్టుగా ఆడింది. అండ్ ఈ అగ్ని పరీక్ష షోలో ఎవరికన్నా బాగా వర్కౌట్ అయింది, బాగా షైన్ అయింది ఎవరన్నా ఉన్నారు ఫస్ట్ థింగ్ అని అంటే అది దమ్ము శ్రీజ మాత్రమే. ఆ రేంజ్లో ఆమె ఓటింగ్ అనేది టాప్లో లీడ్ చేస్తుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటే ఇంకా కొంచెం ఎక్కువనే అనుకోవచ్చు. బట్ అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ హౌస్ 2 ఒకటే కాదు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో తర్వాత వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ పగడాల 2nd పొజిషన్లో ఉన్నాడు. సో మ్యాక్సిమం ఇంప్రెసివ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఆ ఇంప్రెసివ్ అనేది మామూలు విషయం ఏం కాదు. బట్ ఈమె 3rd పొజిషన్. మార్నింగ్కి ఇప్పటికి పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు ఓటింగ్లో, కానీ చాలా అంటే బాటంలో ఉన్న వాళ్ళు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. బట్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే 3rd పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రియా ఉంది. అండ్ 4th వచ్చేసరికి షాకిబ్ వచ్చాడు సడన్గా. షాకిబ్ ఎక్కడి నుంచి ఇచ్చాడరా బాబు అనుకోవచ్చు, కనుక షాకిబ్ అయితే ఖచ్చితంగా 4th పొజిషన్లో వచ్చాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి కూడా మన పవన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ ఆ టాప్ 5లో ఆక్యుపై చేశారు. ఆ ఓటింగ్ అంతగానం పడుతుంది అని అంట రియల్గానే. మరి అలాంటప్పుడు వీళ్ళు సెలెక్ట్ అవ్వాలి కదా అనే ఛాన్సు ఆ థాట్ మీకు కూడా వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ షాకిబ్ కానీ, పవన్ కానీ, అండ్ దివ్య కానీ, అనుష కూడా టాప్ 5లో ఉండే కంటెస్టెంట్. ఓటింగ్ ఆ రేంజ్లో పెరిగిందనంట. లాస్ట్ ఈరోజు బీవచ్చంగా ఓటింగ్ తారుమారు చేశారంట. సో నిజంగా బయట పిఆర్లు బీవచ్చంగా చేస్తున్నారబ్బా, మామూలుగా లేదు. నిజంగా నేను ఏమనుకున్నానంటే సెలబ్రిటీస్ అంటే ఓకే వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయిలే అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే బయట వీళ్ళ పిఆర్లు మామూలుగా లేరు అసలు. కామన్ మ్యాన్స్ మామూలుగా తప్పేం లేదు, పిఆర్ పెట్టుకోవడం తప్పు కాదు. కాకుంటే కామన్ మ్యాన్ సెలక్షన్స్కి వచ్చేసి వీళ్ళు బయట మామూలుగా నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ కొంచెం డెప్త్కి వెళ్తే తెలిసిందంటే ప్రతి ఒక్కరికి కూడా పిఆర్లు మేనేజ్ చేస్తూ ఉన్నారంట. సో ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్కరు రేంజ్లో మారిపోతుంది. సో మా షాకిబ్ అండ్ పవన్ వీళ్ళు 4th 5th పొజిషన్లో ఉన్నారు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్య ఉంది. సో ఇది ఏంది ఎటో తేడా కొడుతుంది. మనం అనుకున్న 6 అనుకున్నాం కదా, అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటి అని అంటే శ్రీజ అండ్ దమ్ము శ్రీజ అండ్ ఆర్మీ పవన్ అండ్ ప్రియా వీళ్ళు 3ని ఓటింగ్ త్రూ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. 99% వీళ్ళని ఓటింగ్ త్రూయే సెలెక్ట్ చేస్తారు అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి అంత రేంజ్ ఓటింగ్ అనేది పడ్డది.
సో అది మ్యాక్సిమం వీళ్ళు వర్కౌట్ కూడా చేశారు. పవన్ అవని, ఆర్మీ పవన్ అవని, దివ్య అవని అండ్ శ్రీజ అవని, వీళ్ళు వాళ్ళ కంటెంట్ కానీ వాళ్ళు ఏదైనా గేమ్ ఆడినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. అసలు ఊహించలేదు అనమాట, మామూలుగా కాదు. మనం ఏదో అనుకున్నాము, అది ఎక్కడో ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఒక క్లారిటీ మెయింటైన్ చేశారు. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వీళ్ళు తీసుకెళ్ళలేకపోయినా కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ షైన్ అయ్యేటట్టుగా మనకు కనిపించింది. అది నిజంగానే వీళ్ళకు వర్త్ వర్మ అన్నట్టుగా వీళ్ళకు వర్త్ అయినట్టే అనుకోవచ్చు. ఈ ముగ్గురిని ఆల్మోస్ట్ మనకు ఓటింగ్ త్రూ ఈ టాప్ 3ని సెలెక్ట్ చేస్తారు. జడ్జెస్ ప్రకారంగా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని అంటే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నాగా ఉన్నాడు కదా, సో నాగా ప్రశాంత్ అడ్వకేట్ బెజవాడ అని చెప్పేసి మనోడు ఉన్నాడు కదా, ఎక్కువ షైన్ అయింది, ఎక్కువ జెన్యున్ పర్సన్గా, ఎక్కువ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఉంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు అది దాన్ని క్వశ్చన్ చేసేంత క్యాపబిలిటీ ఉన్నది, క్వశ్చన్ చేశాడు కూడా. అలా ఉన్నప్పుడు మనోడికి అందులో అభిజిత్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్ రావడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు 2 స్టార్స్ వచ్చిన ఏకైక ప్లేయర్ ఎవరు ఉంటే అది నాగానే. 2 స్టార్స్ వచ్చినాయి కాబట్టి ఆ సెలక్షన్ ప్రాసెస్లో మనోడిని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది అరే వీళ్ళు రాంగ్గా జడ్జ్ చేశారు, రాంగ్గా తీసుకున్నారు అనే కాన్సెప్ట్ తగ్గిపోతుంది. ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది చూసారా, అది కంటిన్యూషన్ ఉంటుంది, అది మారిపోదు. సో మనోడిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం మాస్క్ మ్యాన్ హరీష్ ఓటింగ్ త్రూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పిఆర్ లేకుండా నార్మల్ పర్సన్గా వెళ్తుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్నెస్ లేకుండా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మాస్క్ మ్యానే. సో మాస్క్ మ్యాన్కి అన్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే, మనోడు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశాడో, అంటే సెలక్షన్ ప్రాసెస్లో మా మిసెస్ని కొట్టాను అంటే, లేడీస్ అంటే వాళ్ళు ఎంత రేంజ్కి వెళ్తే అలా ఉంటుంది, నా ఎమోషన్స్ని బ్లాస్ట్ అయిపోతాను, ఎవరినైనా కొట్టేస్తాను నేను, ఎంత పాజిటివ్ నెగిటివిటీ ఉందో. అంటే బిందు డైరెక్ట్ వాడి మీదకి వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసి రెడ్ ఇచ్చేసి మనల్ని బయటకు పంపించేయాలి అనే రేంజ్లో. అండ్ అది నచ్చలేదు, చాలామందికి అది నచ్చలేదు. బట్ దాన్ని ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ తోటి, అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు బిగ్ బాస్ హౌస్లో కాంట్రవర్సీ చేసే వాళ్ళు కూడా కావాలి. అందులో మనోడు మాస్టర్ చేసినట్టుగానే ఉంటాడు అనమాట, మామూలుగా ఉండదు. ఏంటంటే ఆయన అడిగే క్వశ్చన్లోనే ఏమంటారు చెప్పే ఆన్సర్లోనే ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో ప్రతి మాట కూడా ఒక క్వశ్చనింగ్ లాగా ఉంటుంది మాస్క్ మ్యాన్. సో మనోడిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ నాకు తెలిసి, మనోడిని ఖచ్చితంగా ఎవరైతే నెగిటివ్ అని చెప్పారో, రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకు పంపిస్తా అని చెప్పేసి, మీరు వైఫ్ని కొడతారు అని చెప్పేసి అన్నప్పుడు, తర్వాత హరీష్ అని చెప్పేసి వాళ్ళ మిసెస్ పేరు పెట్టుకున్నాడు, అవన్నీ కన్సిడర్ చేసి నాకు తెలిసి బిందు ఈయనని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో బిందు మాధవి మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. నాకు పర్సనల్గా నాకు అనిపించింది. ఇది ఏదో జరిగిపోయిందని కాదు, బట్ జరగబోయేది ఇదేనేమో, నాకు ఆ ప్రిడిక్షన్ అనేది నాకు అలా అనిపించింది. సో మనోని మాస్క్ మ్యాన్ని బిందు మాధవి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం ఆల్మోస్ట్గా ఇంకా నెక్స్ట్ ఎవరు అని అంటే మనీష్. సో మనీష్ని ఖచ్చితంగా నాకు ఎందుకో ఎక్కడో తేడా కొడుతుందిరా అని చెప్పేసి మనీష్ని కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ వైబ్ తోటే తీసుకెళ్ళడానికి మస్తు ట్రై చేశారు. అది నెగిటివ్ వైబ్ ఉంది, బట్ దాన్ని బాగా ఫోకస్ చేసేసి ఆడియన్స్లోకి ఒక తెలియని విధంగా ఏమంటారు ఇంజెక్ట్ చేసేసారనమాట. సో మనోడు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా వర్కౌట్ అయింది. జనాలకి తెలియకుండానే నెగిటివ్ చూసి 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 పాజిటివ్ ఇంత వచ్చినా కూడా ఇంతలాగా అనిపిస్తుంది. సో మనోడిని ఖచ్చితంగా నవదీప్ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దమ్ము శ్రీజ అండ్ ఆర్మీ పవన్, దివ్య, మాస్క్ మ్యాన్, నాగా అండ్ మనీష్ వీళ్ళు వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ 99% వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. మోర్ దెన్ ఇంకా వచ్చే ఛాన్స్ ఎవరికి ఉంది అని అంటే, ఇంకా తీసుకుంటారేమో అని నాకు ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది. అండ్ మోర్ దెన్ ఇంకా 6 కాదు ఇంకెక్కువ కూడా తీసుకుంటారు అనే టాక్ అయితే వచ్చింది. బట్ అది వర్కౌట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ 16 కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ పర్సన్ ఎవరు, నెక్స్ట్ రాబోతున్న పర్సన్ ఎవరు అని అంటే ఖచ్చితంగా నాకెందుకో అనిపిస్తుంది దివ్యాను కూడా కన్సిడర్ చేస్తారేమో, దివ్యాను కూడా హౌస్లోకి తీసుకెళ్తారేమో. స్టేజ్ మీద సెలెక్ట్ చేసినాక ఒక ట్విస్ట్ ఉంది మీకు అని చెప్పేసి, స్టార్టింగే ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పేసి 5 కాదు 6 అని చెప్పేసి
ఒక ఇద్దరిని ముగ్గురిని లోపలికి పంపించినాక తర్వాత ఇంకో ట్విస్ట్ ఉంది అని చెప్పి ఏమైనా రివీల్ చేస్తారా అంటే ఆ ఛాన్స్ కూడా ఉంది, అది కూడా పుష్కలంగా ఉంది అనమాట. సో మొత్తానికి దివ్య కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. దివ్య కానీ లేదు కమ్యూనిటీ వైజ్ అనేది ఏదన్నా కొంచెం కన్సిడర్ చేస్తే మన షాకిబ్ని తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఈ ఇద్దరిని తీసుకునే ఛాన్సెస్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇద్దరిని తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇది కాకుండా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా. ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటాలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి అనూష వస్తుందా లేదు దాలియా వస్తుందా, ఈ ఇద్దరు మేనేజ్మెంట్ కోటాలో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఒకవేళ మాత్రం జరిగితే జరగబోతుందేమో, 6 కాకుండా ఎక్కువ జరిగితే ఒకటి మేనేజ్మెంట్ కోట, ఒకటి ఓటింగ్ కోట, ఒకటి కమ్యూనిటీ కోట, ఈ ముగ్గురులో ఏదైనా జరగవచ్చు. లేదు ఈ ముగ్గురిని కూడా యాడ్ చేసి కామనర్గా 9+9 తీసుకొస్తారా అనేది తెలియదు. సో ఓవరాల్గా ఈ అగ్ని పరీక్ష షో ఓటింగ్ గురించి క్లోజ్డ్ అనమాట. ఇంకా దీని గురించి నో మోర్ వీడియోస్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో క్లియర్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతకంటే ముందు బిగ్ బాస్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. రేపైతే ఖచ్చితంగా ఏం జరగబోతుంది, షూటింగ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది క్లియర్గా మాట్లాడతాను. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ కోసం అయితే భాస్కర్ మేకల అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, చాలా ఫాస్ట్ అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్